అనగనగా ఒక ఊరిలో ఒక సాధుజంతువైనటువంటి ఆవు ఉండేది. దానికి ఒక దూడ పుట్టింది. అది దానిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు మేతకోసం అడవికి వెళ్ళింది. అడవిలో ఒక సింహం దాన్ని చూసి నిన్ను తినేస్తాను అని గాండ్రించింది. దానికి ఆవు సమాధానంగా, ఓ మిత్రమా, నేను నీకు ఆహారం అవడానికి సిద్ధమే. కాని నాకు ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డకు పాలు ఇచ్చి ధైర్యాన్ని చెప్పి నేను నీ దగ్గరికి వచ్చి ఆహారాన్ని అవుతాను అని ఆవు ఆ సింహానికి చెప్పింది. అవునా? తిరిగి వస్తావా? ఇది నేను నమ్మాలా? అని సింహం ఆవుతో అంది. మిత్రమా, నేను ఇచ్చిన మాట జవదాటను. నీకు చెప్పిన విధంగానే నేను ఇంటికి వెళ్ళి నా బిడ్డకు పాలు ఇచ్చి దానికి ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా బ్రతకాలి అని తెలియచేసి వస్తాను అని చెప్పింది. దానికి సింహం, సరే నేనిక్కడే ఉంటాను. నువ్వు రాకపోతే అప్పుడు నిన్నూ నీ బిడ్డను కూడా తినేస్తాను చెప్పింది. అప్పుడు ఆవు ఇంటికి వెళ్లి దాని బిడ్డకు పాలు ఇచ్చుకొని బుద్ధిమంతుడిగా ఎలా మెలగాలి అన్నీ నీతివాక్యాలు చెప్పి కడుపునిండా పాలు ఇచ్చి బిడ్డను తేరిపారా చూసుకొని అడవికి బయలుదేరింది. మిత్రమా, నేను వచ్చాను. నన్ను నీ ఆహారంగా తీసుకో అని పడికింది. దానికి సమాధానంగా సింహం, నీవు ఇంత నిజాయితీగా ఉంటావని నేననుకోలేదు. ఈ నిజాయితీకి నేను మెచ్చాను. నిన్ను విడిచిపెడుతున్నాను. నీ బిడ్డ నువ్వు హాయిగా బ్రతకండి అని చెప్పి సింహం వెళ్ళిపోయింది. అందుకు ఆవు సంతోషించి తన దూడ దగ్గరికి పరుగు తీసింది. నీతి: మనం నిజాయితీగా ఉంటే ఎంతటి దుర్మార్గులైనా మన నిజాయితీకి దాసోహం అవ్వాల్సిందే.